అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ తన నిర్ణయాన్ని మరికొన్ని గంటల్లో మధ్యవర్తికి వ్యవహరిస్తున్న పాకిస్తాన్కు తెలియజేయనుందని అంతర్జాతీయ మీడియా సంస్థ CNN వెల్లడించింది. యుద్ధానికి స్వస్తి పలికే లక్ష్యంతో అమెరికా 14 పాయింట్ల మెమోరాండాన్ని రూపొందించింది. దాని ప్రకారం శాశ్వత పరిష్కారం కోసం 30 రోజుల పాటు చర్చలు జరిపేందుకు ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేస్తారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొన్నేళ్ల పాటు నిలిపివేయడానికి అంగీకరించాలని అమెరికా మెమోరాండంలో పేర్కొంది. ఇరాన్ తమ డిమాండ్లకు అంగీకరిస్తే ఆ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి స్తంభింపజేసిన $1 బిలియన్ విలువైన ఆస్తులను విడుదల చేస్తామని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలిగించకూడదని తెలిపింది. తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ఆతృతగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత 44 గంటల్లో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి ఉందని చెప్పారు. త్వరలోనే ఇరాన్తో తుది ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అటు అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.